అది నాయక స్థానం నాయనా. అది తేలికైంది కాదు, కానీ నీ కృపే. లోపాలుంటే సరిదిద్దు. నీ బలిపీఠ మీద ఎప్పుడు నిలిచినా జీవ సహితమైన వాక్కు వెడలి అనేకులను రక్షించున్నట్లు, అనేకులను సంధించినట్లు, లోతైన మారు మనసులోనికి నడిపించినట్లు ముందు నన్ను బిడ్డల్ని బలపరచు. నన్ను ఆత్మీయ బిడ్డల్ని పరిశుద్ధపరచు. నీ పరిశుద్ధ బలిపీఠం మీదకి ఎక్కినప్పుడు ఆదరణకర్త దిగిరా. ఎవరు నిలిచినా, నేనైనా నా ఆత్మీయ బిడ్డలైనా ఎవరు నిలిచినా వారిని నువ్వు వాడుకో. నీ ఆత్మతో అభిషేకించు. నీ వాక్యే బయలు వెడలాలి. ఆ విధమైన కృప మాకందరికీ దయచేయి. ఈ ఉపదేశ భాగమునైనా ఈ బలిపీఠమును కూడా తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తు నామములో నీ ఆత్మ దిగుచు ఎక్కుచునుడు స్థలముగా ఉండునట్లు ఈ ప్రాంగణమును కూడా త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తు నామములో పరిచర్యకాయి, వాక్య పరిచర్యకాయి ప్రతిష్ఠించి ప్రారంభిస్తున్నాం తండ్రి. స్తోత్రం, స్తోత్రం. అందరూ ఎలుగెత్తి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెబుదాం బిగ్గరగా. స్తుతి, 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 స్తుతి. ఎల్ షడాయ్ నీకు స్తోత్రం.